హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కన్వర్షన్ ఆఫ్ ప్యాక్డ్ బీసీడీ టు అన్ప్యాక్డ్ బీసీడీ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ప్యాక్డ్ బీసీడీ వచ్చి 59 తీసుకున్నాను. తర్వాత ఇక్కడ అన్ప్యాక్డ్ డేటా అంటే మనకి ఈ 59ని 0509గా ఇలా కన్వర్ట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనం ప్యాక్డ్ బీసీడీ అంటే ఈ రేంజ్ ఎలా తీసుకుంటామంటే 00 to 99 ఇలా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనం బీసీడీ తీసుకున్నాం కాబట్టి బైనరీ కోడెడ్ డెసిమల్ అంటే ఇక్కడ మనకి 0 to 9 లోపే డేటా అనేది తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, అన్ప్యాక్డ్ బీసీడీ అంటే ఈ రేంజ్ ఎలా తీసుకుంటామంటే 00 to 09 ఇలా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనకి బీసీడీ అన్నాడు కాబట్టి బైనరీ కోడెడ్ డెసిమల్ అంటే ఇక్కడ మనకి రేంజ్ అనేది 0 to 9 లోపే తీసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మనం ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసి మనం బీసీడీ కోడే కాదు, బైనరీ డేటా కూడా మనం ప్యాక్డ్ డేటాని అన్ప్యాక్డ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, మూవ్ ఎస్ఐ 2000 ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2000గా ఇక్కడ లోడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. ఇక్కడ ఏఎల్ అనేది 8-bit రిజిస్టరు. అగైన్ ఇక్కడ చూడండి, కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అనేది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ఐ అనేది 2000 కాబట్టి 2000 లొకేషన్లో ఉన్న 8-bit డేటా అంటే బైట్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు 59గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా అయితే ఉంటుందో దాని గురించి ఇక్కడ లైన్ బై లైన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీరు ప్యారలల్గా వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి ప్రజెంట్ మనకి ఏఎల్ ఈక్వల్ టు 59 ఉంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ బిఎల్ ఏఎల్ ఉంది అంటే ఇక్కడ మనకి ఏఎల్ నా కంటెంట్ ఏదైతే ఉంటుందో బిఎల్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బిఎల్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది అంటే 59. సో అదే ఇక్కడ నోట్ చేశాను. ప్రజెంట్ మనకి ఏఎల్ రిజిస్టర్లో బిఎల్ రిజిస్టర్లో 59 ఉంది. సో తర్వాత ఇక్కడ చూడండి, మూవ్ సిఎల్ 04 అంటే ఇక్కడ మనకి సిఎల్ ఈక్వల్ టు 04గా లోడ్ అవుతుంది. అదే ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ వన్ చూడండి, అండ్ ఏఎల్ 0F. ఇప్పుడు మనకి ఏఎల్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ 0Fతో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అండ్ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత వచ్చిన రిజల్టెంట్ వాల్యూ మనకి ఏఎల్లో లోడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి డేటా అనేది ఎలా తీసుకుంటామంటే రిజల్టెంట్ వాల్యూ మనకి ఏఎల్లో లోడ్ అవుతుంది. ఆల్రెడీ ఏఎల్లో మనకి 59 తీసుకున్నాం కదా, ఆ డేటాని 0Fతో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో అదే ఇక్కడ నోట్ చేశాను. ఒకసారి ఇక్కడ చూడండి, అండ్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో ఇక్కడ నీట్గా ఇచ్చున్నాను. సో ఫస్ట్ మనం 59ని బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి, తర్వాత 0Fని బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి, తర్వాత ఇక్కడ బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో మనకి అండ్ ఆపరేషన్ అంటే ఎనీ వన్ ఇన్పుట్ ఈస్ 0, అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్ ఈస్ 0. సో అంటే ఇక్కడ మనకి ఏదన్నా ఒక ఇన్పుట్ వాల్యూ 0 అయినప్పుడు లేదా 2 ఇన్పుట్ వాల్యూస్ 0 అయినప్పుడు రిజల్టెంట్ వాల్యూ 0 వస్తుంది. ఒకవేళ మనం తీసుకునే ఇన్పుట్ 2 బిట్స్ అనేటివి 1గా ఉంటే రిజల్టెంట్ వాల్యూ మనకి 1 జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చిన డేటా ఇలా జనరేట్ అవుతుంది. ఈ డేటాని మనం ఎక్సాలో కన్వర్ట్ చేసుకుంటే ఇలా జనరేట్ అవుతుంది. సో ప్రజెంట్ మనకి 59ని 0Fతో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకి 09 జనరేట్ అవుతుంది. అదే డేటా మనకి ఏఎల్లో లోడ్ అవుతుంది. సో కాబట్టి అండ్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏఎల్లో ఉన్న డేటా అనేది 09గా చేంజ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, అండ్ బిఎల్ F0 ఉంది అంటే ఇక్కడ మనకి బిఎల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో F0తో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. పర్ఫామ్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ మనకి బిఎల్లో లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి బిఎల్ అనేది ఇక్కడ తీసుకున్న కంటెంట్ మనం 59 తీసుకున్నాము. ఈ 59ని ఇక్కడ F0తో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో అదే ఇక్కడ నోట్ చేశాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం 59 ఏదైతే ఉంటుందో బైనరీలో కన్వర్ట్ చేసి ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ F0 ఉంది కాబట్టి F0ని బైనరీలో కన్వర్ట్ చేసి ఇలా నోట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డేటా అనేది ఇలా జనరేట్ అవుతుంది. ఈ డేటాని మనం ఎక్సాలో కన్వర్ట్ చేసుకుంటే ఇలా జనరేట్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ అండ్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత 50 జనరేట్ అవుతుంది. ఆ 50 డేటా అనేది బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. ప్రజెంట్ మనకి బిఎల్లో మనకి 50 అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ROL BL CL అంటే రొటేట్ లెఫ్ట్. సో బిఎల్లో తీసుకున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ డేటాని 4 times ఇక్కడ మనం రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్టెంట్ వాల్యూ మనకి బిఎల్లో లోడ్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనం రొటేట్ లెఫ్ట్ బదులు రొటేట్ రైట్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సో ఒకసారి ఇక్కడ చూడండి,
నేను ఇక్కడ డేటా అనేది ఇలా తీసుకునేసి పర్ఫామ్ చేస్తాను. ఫస్ట్ బిఎల్ ఈక్వల్ టు 50 కాబట్టి ఆ 50ని బైనరీలో కన్వర్ట్ చేసి ఇలా నోట్ చేశాను. సో ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎలా వస్తుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి ఇక్కడ రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేస్తామంటే ఫస్ట్ మనకి డేటా అనేది ఎల్ఎస్బి టు ఎంఎస్బి ఇలా మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి ఎంఎస్బిలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఎల్ఎస్బిలోకి లోడ్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది అంటే ఇక్కడ తీసుకున్న 1 వాల్యూ ఎంఎస్బి పొజిషన్లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, 0, 0, 0. అగైన్ ఇక్కడ 0 వాల్యూ మనకి ఎల్ఎస్బి పొజిషన్లో అపీర్ అవుతుంది. సో 1 టైం కంప్లీట్ అయిన తర్వాత రిజల్టెంట్ వాల్యూ ఇలా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి సెకండ్ టైం ఎలా చేస్తామంటే అగైన్ ఇక్కడ చూడండి ఈ 0 అనేది ఇక్కడ మూవ్ అవుతుంది, 1 ఇక్కడ మూవ్ అవుతుంది, 0, 0, 0, నెక్స్ట్ 0, 0. అగైన్ ఇక్కడ 1 డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది ఇక్కడ మూవ్ అయిపోతుంది. సో సెకండ్ టైం కంప్లీట్ అయిన తర్వాత రిజల్టెంట్ వాల్యూ ఇలా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి థర్డ్ టైం ఎలా చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ 1 అనేది ఇలా మూవ్ అవుతుంది, నెక్స్ట్ 0, 0, 0, 0, 0, 1. అగైన్ 0 అనేది ఇక్కడ మూవ్ అవుతుంది. సో థర్డ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మనకి డేటా అనేది ఇలా జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ 1 చూడండి ఫోర్త్ టైం చెక్ చేసినట్లయితే మనకి డేటా అనేది ఇలా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ 0 మూవ్ అవుతుంది, నెక్స్ట్ 0, 0, 0, 0, 1, 0. అగైన్ ఇక్కడ ఎంఎస్బి ప్లేస్లో 1 ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎల్ఎస్బి ప్లేస్లోకి మూవ్ అవుతుంది. సో ఫోర్త్ టైం కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ జనరేట్ అయిన బైనరీ డేటాని ఎక్సెల్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇలా జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 4 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ 05 జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన రిజల్టెంట్ వాల్యూ మనం బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేసుకుంటాం. సో కాబట్టి మనకి బిఎల్లో ప్రజెంట్ డేటా వచ్చి 05 జనరేట్ అవుతుంది. అంటే 50ని 4 టైమ్స్ రొటేట్ లెఫ్ట్ చేసినట్లయితే 05 జనరేట్ అవుతుంది. ఒకవేళ రొటేట్ రైట్ చేసినా కూడా మనకి 05 అని ఇక్కడ జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ 1 చూడండి మూవ్ ఏహెచ్, బిఎల్ అంటే ఇక్కడ బిఎల్లో ఉన్న కంటెంట్ ఏహెచ్ రిజిస్టర్లోకి మూవ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఏహెచ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 05 జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి బిఎల్లో ఉన్న కంటెంట్ ఏహెచ్లోకి మూవ్ చేశాను. నెక్స్ట్ 1 చూడండి ఇంటూ 03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనం ఏఎక్స్ అనేది ఎలా రాసుకుంటామంటే ఏహెచ్ ఏఎల్గా రాసుకుంటాం. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఏహెచ్ ఈక్వల్ టు డేటా వచ్చి 05 వచ్చింది. సో అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి ఏఎల్ ఈక్వల్ టు మనకి ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత డేటా అనేది 09 వచ్చింది. కాబట్టి 09 ఇలా నోట్ చేసుకున్నాను. అంటే ఓవరాల్గా మనకి ఏఎక్స్ రిజిస్టర్లో కంటెంట్ 05, 09 ఇలా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ప్యాక్డ్ బీసీడీని అన్ప్యాక్డ్ బీసీడీగా ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. ఒకవేళ బైనరీ డేటాను కూడా ఇదే విధంగా కన్వర్ట్ చేసి నోట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ వచ్చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలనుకున్నాం కాబట్టి అక్కడ స్టార్ట్ని క్లిక్ చేసి సెర్చ్ ఇంజిన్లో రన్ టైప్ చేసి ప్రోగ్రామ్స్లో రన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ఇక్కడ కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మూవ్ ఎస్ఐ 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ బిఎల్ ఏఎల్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ సిఎల్ 04 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ అండ్ ఏఎల్ 0F టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ అండ్ బిఎల్ F0 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ROR లేదా ROL కూడా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ROL టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ బిఎల్ CL టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏహెచ్ బిఎల్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ 3 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో తర్వాత ఇక్కడ మనం ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి
ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 2000 లొకేషన్లో 59 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి జీ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏఎక్స్ రిజిస్టర్లో అవుట్పుట్ డేటా అనేది జనరేట్ అవుతుంది. దాంతోపాటు జనరల్ పర్పస్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్, ఫ్లాగ్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఏఎక్స్ రిజిస్టర్లో ఉన్న డేటాని వెరిఫై చేయాలనుకుంటే ఆర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏఎక్స్ని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా ఏఎక్స్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఆప్ కోడ్స్ని వెరిఫై చేయాలనుకుంటే ఎంటర్ కీ ప్రెస్ చేసి ఇక్కడ యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే ఇంటూ 3 కార్డ్ ఉన్న అడ్రస్ని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసినట్లయితే మనకి ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ అనేటివి జనరేట్ అవుతాయి. అంటే ఇక్కడ మనం ప్రోగ్రామ్తో పాటు ఆప్ కోడ్స్ని కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్లో మనం డీబగ్ కమాండ్ ఇచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.